మొదటి యోహాను 5:14. 1 John 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలోకించును అన్నది. ప్రేయర్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్. ధైర్యం ఇస్తుందంట ప్రార్థన. మనం ఏమి అడిగినా ఆయన మనకిస్తాడు అని. అయితే ఎందుకు ఆలస్యం జరుగుతుంది అంటే, ఒక్కొక్కసారి ఆయన సిద్ధపరుస్తాడు నిన్ను శుద్ధీకరించాలా. ఇంకొకసారి ఆయన చిత్తమేటో నీవు తెలుసుకోవాలా. ఆయన చిత్తమేటో నువ్వు తెలుసుకునే వరకు, అంటే అబ్రహాంకి అంత కరెక్ట్గా తెలీదు. నాకు పిల్లల్ని అంటున్నాడు కానీ నిబంధనలోనే ఇస్తాడు దేవుడు అనేటువంటి విశ్వాసంలోకి అబ్రహాము ఎదగాలని దేవుడు ఆలస్యం చేశాడు. నీకు ఇస్తాను పిల్లలు, కానీ నువ్వు ఇందులోంచి పొందుకోవాలా, నిబంధనలోంచే. ఎంతమందికి అర్థమవుతుంది? వివాహం చేసుకోవాలా, ఇందులో చేసుకోవాలా, నిబంధనలోంచే. యు సీ దట్ నౌ. సో గాడ్ ప్యూరిఫైస్ యూ. ఇక్కడ ఆయన చిత్తం కూడా తెలుసుకోవాలంట. నువ్వు అడిగేయడం కాదు, నా చిత్తము కూడా. అందుకే కొంతకాలం నువ్వు ప్రార్థన చేస్తావు, తర్వాత దేవుడు ఆయన వాక్యాన్ని నీకు బోధిస్తాడు. అప్పుడు ఆయన చిత్తము తెలుస్తుంది. ఆహా, అప్పుడు ఆ ప్రార్థన ఆయన సంపూర్ణ చిత్తము వచ్చినప్పుడు, నువ్వు ప్రార్థించక ముందే తలంపులు వచ్చినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. వావ్, యు సీ దట్. If God's will, if you can identify God's will so meticulously and specifically, even your thoughts will be answered. మనమందరము ఆ స్థాయికి ఎదుగుదుము గాక. We all go from glory to glory. అంటే నువ్వు ప్రార్థన ఇంకా చెయ్యి. ఆ ప్రార్థన ద్వారా ఇంకా ఆయన చిత్తాన్ని తెలుసుకుంటావు, ఇంకా కరెక్ట్గా ప్రార్థన చేయడం తెలుసుకుంటావు నువ్వు. మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇది వెంటనే జరగకపోవచ్చు. ఫెయిత్ కమ్స్ మోర్ స్పెసిఫికల్లీ అండ్ మోర్ పవర్ఫుల్లీ వెన్ యూ హియర్ ద రామా వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఈ వాక్యము, ప్రార్థన దేవుని స్వరము డైరెక్ట్గా వినడానికి నీకు సహాయము చేస్తుంది. ద వర్డ్ అండ్ ప్రేయర్ విల్ హెల్ప్ యూ టు రిసీవ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ మోర్ క్లియర్లీ. మీ అందరితో దేవుడు ప్రత్యేక రీతిగా ప్రత్యేకముగా మాట్లాడను గాక. మే గాడ్. అప్పుడు విశ్వాసం వచ్చేస్తుంది. నువ్వు ప్రార్థిస్తున్నావు, ఇల్లు ఇస్తాడా ఇవ్వడానికి, నీకు ఒక లోపల నుంచి ఒక ఆదరణ వచ్చేస్తుంది. ఇస్తాడు అని దర్శనంలో ఇల్లు చూసేస్తావు, లేచిపోతావు. ఆ స్థాయికి ఎదగడానికి నీకు అంత ఈజీ పట్టలే, నీకు ఒక 10 ఏళ్ళు పట్టింది ఆ స్థాయికి రావడానికి. అంటే ఆ మాట వెంటనే వచ్చేస్తుంది అనే విశ్వాసం రావడానికి నీకు టైం పడుతుంది. అది గాడ్ టేక్స్ టైమ్ టు డెవలప్ యూ టు దట్ లెవెల్. ఇఫ్ గాడ్ టెల్స్ ఇట్ విల్ కమ్ టు పాస్. యూ నీడ్ టు గో టు దట్ లెవెల్. ప్రవచనం చెప్పిన, ఒక వాక్యం చెప్పిన, ప్రభు ఇది కరెక్టా చేస్తావని మాటికి అడిగి 10 సార్లు అదే మాట పొందుకుంటే నీ విశ్వాసం ఇంకా ముందుకెళ్ళిపోతుంది. ప్రతిరోజు ఆ వాక్యము నిజము నెరవేరుస్తారని. ఒకవేళ 25 సంవత్సరాలు ఆలస్యం అవుతుందా? 25 సంవత్సరంలో దేవుడు నీతో ప్రతిరోజు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కరోజు కూడా నువ్వు అవిశ్వాసంలో ఉండేట దేవునికి ఇష్టము లేదు. ఆ 25 సంవత్సరాల ఆలస్యము విశ్వాసంలో ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇర్మియా గ్రంథం 29:12. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను నీ మనవి ఆలకింతును. God is telling them, pray చేయండి, నేను ఆలకిస్తా. I am God who hears. Pray. రోమీయులు 12:12. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండు. నిలకడ, పట్టుదల అని అందరూ. నెవర్ స్లాక్ డౌన్ ఇన్ ప్రేయర్. ఏదైనా వచ్చిందా ఇన్స్టెంట్గా వెళ్ళిపోవాలంట ప్రేయర్లోకి. ఏదైనా ప్రాబ్లం కానీ ఏదన్నా నువ్వు సెన్స్ చేస్తున్నావా, ఇన్స్టెంట్గా వెళ్ళిపోవాలి ప్రేయర్లోకి. ఇన్స్టెంట్. వాళ్ళు ఎలాగన్నారా, వాళ్ళ సంగతి చూస్తున్నాను కదా ప్రభు, వాళ్ళు ఎలాగన్నారు అని పిటిషన్ పెట్టాయి. ఇది నష్టం వచ్చిందా, వెంటనే ప్రేయర్. ఇంత డబ్బు పోయిందా, ఇల్లు పోయిందా, ఉద్యోగం పోయిందా, ఇలా జరిగిందా, ప్రేయర్. ఇన్స్టెంట్ ఇన్ ప్రేయర్. అపవాది చెప్తాడు, ముందు ఏదైనా చూడు, ఆ ప్రయత్నం చేయి. మన ప్రయత్నం అంతా చేసేసి లాస్ట్కి దేవుడి మీద వేద్దాం. నో,
ముందే ప్రార్థనతో ప్రారంభించు. పక్కన చెప్పండి, ముందే ప్రార్థనతో ప్రారంభించు అనండి. ఏదైనా మనసుకు బాధేస్తుందా, ఏదైనా నష్టం జరిగిందా, రిపోర్ట్ ఏదైనా తేడా వచ్చిందా, ఇబ్బంది జరుగుతుందా, ఇన్స్టెంట్ ఇన్ ప్రేయర్. ఒక్కొక్కసారి దేవుడిని అడగాల, ప్రభువా ఈ ఆలస్యం ఎందుకు, ఇదంతా ఎందుకు, నాలో ఏ బలహీనత ఉందో చెప్పు అని చెప్తే దేవుడు అబ్రహాంలాగా ఆలస్యం చేయడు, వెంటనే నీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. God want to tell you, purify you instantly. He will tell you. అప్పుడు నువ్వు దాన్ని అధిగమించవచ్చు, దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. 145వ కీర్తన 18. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అంటే రెండు రకాల మొరపెట్టు ఉన్నాయి. ఒకటి మొరపెట్టువారు, ఇంకొకటి నిజముగా. We pray, but he is telling, are you, will you call me really? ఏమండి, సృష్టించిన సృష్టికర్తకు నీకు సంబంధం కలగడం కంటే ఈ గొప్పది ఈ భూమి మీద ఏం కావాలని? వాట్ మోర్ యూ వాంట్? వై యూ గెట్ డైవర్టెడ్ విత్ అదర్ థింగ్స్? ఫోకస్ ఆన్ దిస్ బేసిక్ థింగ్. లోకం ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతుంది, ఆయన దగ్గర ఉంటాడంట. సో గాడ్ ఈజ్ నియర్ టు ప్రేయర్ పీపుల్. సో దేవుడు ఎవరితో సహవాసం చేద్దాం అనుకుంటాడు? ప్రార్థనా పరులు. గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ ప్రేయర్ పీపుల్. ప్రతి స్వస్థత ఏంటది? ప్రార్థన. ఎవ్రీ హీలింగ్ ఈజ్ ఎ ప్రేయర్. ఎవ్రీ మిరకల్ ఈజ్ ఎ ప్రేయర్. ఎవ్రీ ప్రాఫెసీ ఈజ్ ఎ ప్రేయర్. వాట్ ఈస్ ఎ ప్రాఫెసీ? రిసీవింగ్. ప్రాఫెసీ ఈజ్ యు రిసీవ్. ప్రవచనం అంటే ఏంటి? దేవుడి నుంచి పొందుకోవడం. నువ్వు ప్రార్థించినప్పుడల్లా పొందుకోవడం. సో ప్రేయర్ మేక్స్ యూ రిసీవ్ అండ్ గివ్. ప్రేయర్, నెవర్ ఇగ్నోర్ ప్రేయర్. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారందరూ మొరపెట్టు వారి నుంచి నిజముగా మొరపెట్టు వారిగా ప్రమోషన్ పొందుకొందురుగాక. గాడ్ ఈస్ టెల్లింగ్, కెన్ యూ రియల్లీ కాల్ మీ? అయితే ఈ పాత నిబంధనలో దేవుడు దగ్గరగా ఉన్నాడు, ఎందుకంటే అక్కడ మన లోపల లేడు. ఇప్పుడు మనలోనే ఉంటాడు, కానీ ప్రార్థనా పరులకి ఆ సన్నిధి ఎక్కువ అవుతుంది. ద పవర్ ఇంక్రీజెస్, ద ప్రెజెన్స్ ఇంక్రీజెస్. ఇర్మియా 33:3 అందరికి తెలిసిన వాక్యం ఇది. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. ప్రేయర్ ఇంక్రీజెస్ యువర్ కెపాసిటీ టు సీ వాట్ అదర్స్ కెనాట్ సీ. ప్రార్థనా పరులు ఇతరులు చూడలేనివి మీరు చూడగలుగుతారు. యూ కెన్ సీ వాట్స్ హ్యాపెనింగ్ సమ్వేర్ ఎల్స్. ప్రార్థించి బైబిల్ చదివే వాళ్ళకి వేరుగా ఉంటుంది బైబిల్. ప్రార్థించి మెసేజ్ వినే వాళ్ళకి మెసేజ్ వేరుగా ఉంటుంది. ప్రార్థనా పరులు అటెంటివ్గా ఉంటారు. ఏం మాట్లాడతాడో దేవుడు ఈయన ద్వారా. గ్రహింపలేని గొప్ప సంగతులు, ఘోరమైన సంగతులు దేవుడు తెలియజేస్తాడంట. సో యు బికమ్ ఏ సూపర్ న్యాచురల్ విజనరీ. అవతల వాళ్ళకి అర్థం కావు నువ్వు లేరు. ఎందుకు? విశ్వాసులు చేసే ప్రార్థన ద్వారా దేవుడు అవిశ్వాసులు గ్రహింపలేని గొప్ప సంగతులు, ఘోరమైన సంగతులు బయలుపరుస్తాడంట. వాళ్ళు గ్రహించలేని గొప్ప కార్యాలు కూడా చేస్తాడంట. ఎంతమంది గ్రహింపలేని గొప్ప సంగతులు తెలుసుకోవాలనుకుంటున్నారు? ఘోరమైన సంగతులు తెలుసుకోవాలనుకుంటున్నారు? పక్కన చెప్పు, ఒకటే ఒక మార్గం అని చెప్పండి, ప్రార్థన. ప్రేయర్ విల్ ఓపెన్ అన్కామన్ థింగ్స్. ప్రేయర్ ఎన్లార్జెస్ యువర్ రిసీవింగ్ కెపాసిటీ. అన్ని రంగాల్లో ప్రార్థన మన హృదయాన్ని కూడా విశాలపరుస్తుందంట దేవుడి నుంచి పొందుకోవడానికి. ఇట్ ప్రిపేర్స్ యూ టు రిసీవ్ అన్కామన్ థింగ్స్. ప్రేయర్ ఈజ్ నాట్ కామన్. అందుకే అంటాడు, నాకు మొరపెట్టము నేను ఉత్తరం ఇస్తా. ఏదో సింపుల్గా చెప్పను నేను అంటే, దేవుడు ప్రార్థనా పరులను గొప్పగా వేరు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దే ఆర్ సూపర్ న్యాచురల్, అన్కంప్రహెండబుల్ పీపుల్. అంత ఈజీగా అర్థం చేసుకోలేము వాళ్ళని. హెబ్రీయులు 4:16. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాం. సమయోచితమైన సహాయము కొరకు కృప పొందుటకు ధైర్యముతో వెళ్దామంట. పాత నిబంధనలో నాకు మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలా, నేను కొంచెం పరిశుద్ధుణ్ణి, నేను యాజకుణ్ణి, శుభ్రం చేసుకున్నాను, అది చేసి వచ్చా, ఇది చేసి వచ్చా కాబట్టి అర్హుడవు. కొత్త నిబంధనలు అలా కాదు. ఎవరివైనా సరే ఆ టైంలో నీకు సహాయం కావాలి అంటే వెంటనే ప్రార్థన చేయంటున్నాడు దేవుడు. ధైర్యంతో రా అంటున్నాడు, గిల్తో రాక. సడన్గా నువ్వు మారు మనసు పొందావు అనుకోండి, నీ జీవితం చాలా కష్టం. సో నువ్వు కొత్త నిర్ణయం తీసుకున్నావు అనుకో, చాలా జాగ్రత్తగా ఉండు. లోకం నిన్ను ప్రార్థన చేయనివ్వదు, నీ ఇంట్లో వాళ్ళు కూడా చేయనివ్వరు. నేను పీపుల్ విల్ జడ్జ్ యూ, దే విల్ నాట్ రిలీజ్ యూ. నిన్ను సడన్గా యాక్సెప్ట్ చేయరు. దే విల్ నాట్ యాక్సెప్ట్ యూ.
సో సమ్ టైమ్స్ సీక్రెట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ గుర్తుపెట్టుకోండి, అంత్య దినముల్లో దేవుడు సర్వ శరీరుల మీద ఆత్మ కుమ్మరించడానికి సిద్ధంగా. మీకు కుమ్మరించడం అంటే తెలుసా? దేవుడు ఆత్మను అలా కుమ్మరించడానికి రెడీగా ఉన్నాడు. యు ఆర్ గోయింగ్ టు బి టూ పవర్ఫుల్. అలాగే సంఘము కూడా ముందుకెళ్ళి కొలది కడవరి సంఘం అధిక మహిమకరంగా మారుతుంది. కాబట్టి దేవుడు నీకు ఏం చెప్పాడో అది నిజము, నమ్ము, ఎదుగు. ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా సిద్ధంగా ఉన్నాడు. సో వెయిట్. ధైర్యంగా రావాలంటే ఈ కాలంలో, ఈ కృపాయుగంలో నీ బ్యాక్గ్రౌండ్ ఎంత భయంకరం ఎవరన్నా అనుకోని, అంటే ఇలాంటి వారు కూడా విడిపింపబడతారా? యేసుప్రభు వారు వచ్చినప్పుడు నమ్మలేదు వాళ్ళు. ఈయనేంటి సొంకర్లు పాపులతో భోజనం చేస్తున్నాడు, ప్రవక్త అంట, దేవుని కుమారుడు అంట, వారితో భోజనమా, వారిని పిలుచుకున్నాడా? దట్స్ డెలివరెన్స్. సో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఒకవేళ నువ్వు భయంకరంగా పడిపోయావా, ఇంత పాపం చేసేసాను, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా? ధైర్యం. అవతల చూడక నువ్వు ధైర్యం. ఈ రోజు నుంచి మీరందరూ ధైర్యంతో ప్రార్థించి పొందుకుందురుగాక. అయినా ఏమంటున్నాడు దేవుడు అక్కడ? పోనీ నీ బ్యాక్గ్రౌండ్ బాగోనందుకు దేవుడు ఆలస్యం చేస్తాడా? ఏమంటున్నాడు చూడండి. గనుక మనమందరము కనికరింపబడి సమయోచితమైన సహాయము నీకు ఇమ్మీడియట్ కావాలా, ఇమ్మీడియట్గా కూడా ఇస్తానంటున్నాడు దేవుడు. గాడ్ ఈజ్ టెల్లింగ్, అరే నాకు ఇస్తాడా? నా బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, నిన్నటిదాకా తాగుతూ తిరుగుతూ అడ్డమైన పనులు చేసుకుంటూ బతుకాని ఈరోజు నా ప్రార్థన ఆలకిస్తాడా దేవుడు? దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ నిజముగా నీకు పశ్చాత్తాపం కలిగి నువ్వు ధైర్యముగా రా, సమయోచితంగా వెంటనే నేను ఆలకిస్తాను అంటున్నాడు దేవుడు. ఐ విల్ ఇమ్మీడియట్లీ హెల్ప్ యూ. లెట్ us therefore come boldly unto the throne of grace that we may obtain mercy. ఒక రకంగా చూసుకుంటే ఆ సినాయి కొండప్పుడు కూడా వాళ్ళందరికీనేమో మంట, అగ్ని, భయంకరుడు. కానీ మోషేకి ఏం చెప్పాడు దేవుడు? నేను కనికరము గల దేవుణ్ణి అని బయలుపరిచాడా. టు ద ఇంటిమేట్ హీఈస్ ఆల్వేస్ గాడ్ ఆఫ్ మెర్సీ. ఈరోజు పాపికి కూడా ఏం చెప్తున్నాడంటే, నేను అదే కనికరము గల దేవుణ్ణి, ధైర్యముగా రా అంటున్నాడు దేవుడు. కమ్ బోల్డ్లీ. ఎవరైతే ఈ రోజు నుంచి ధైర్యంతో ప్రార్థిస్తారో, నీ బ్యాక్గ్రౌండ్ మర్చిపోయి వెంటనే దేవుడు నీకు జవాబిచ్చును గాక. మే ద లార్డ్ గివ్ యూ ఆన్సర్స్ క్విక్లీ. 1 యోహాను 5:15. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకునినవి మనకు కలిగినవని ఎరుగుదుము. రానున్న రోజుల్లో ఈ ప్రార్థనలో ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుందంట. ప్రార్థనకి వెళ్ళకముందే నీకు వచ్చేస్తానండి. నేను ఇప్పుడు ప్రార్థిస్తానా, అయిపోతుంది, ఆగండి. రానున్న రోజుల్లో నీకు కాన్ఫిడెన్స్ పెరిగిపోతుందంట. నువ్వు ప్రతిరోజు ప్రార్థిస్తావు కదా, అనుకుంటావు అబ్బా పొద్దున్న అవుతుంది, ఇక నేను ప్రార్థిస్తా, నిన్న వచ్చినవన్నీ ఈ పొద్దున్న సమస్యతో ఆగిపోతాయి అనే కాన్ఫిడెన్స్ నీకు వచ్చేస్తుంది. యూనో యువర్ ప్రేయర్ విల్ గివ్ యూ కాన్ఫిడెన్స్. లోగా ఎదిగేటట్టు చేస్తుంది. సేమ్ లైఫ్ ఉండదు నీకు. గాడ్ విల్ ఇంక్రీజ్ యువర్ కెపాసిటీ. ప్రతి ఉదయమున ఆయన నూతనమైన కృపిస్తాడంట. అంటే నిన్న ఎలాగున్నా దాన్ని దేవుడు తుడిచిపెట్టేసి నీకు మళ్ళా దేవుడు కొత్త జీవితం ఇచ్చునుగాక. సో ఎవ్రీ డే హీ వాంట్ గివ్ యూ ఎ ఫ్రెష్ ఫేవర్, ఫ్రెష్ మెర్సీ. హిస్ మెర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ఫ్రెష్ మెర్సీ. విలాపవాక్యములు 3:23 అని. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. సో ఫర్ ప్రేయర్ పీపుల్, అది ప్రార్థనా పరులకే. ప్రతిరోజు అనుకోవాలి, ఈరోజు దేవుడు మాట్లాడతాడు, నాకు నూతన కృపిస్తాడు. నిన్న జరిగిన అవమానము ఈ రోజుతో ఆఖరా. నిన్నటిదాకా చాలామంది, నిన్నటిదాకా జరిగింది నువ్వు ప్రార్థించే కొలది నీ జీవితంలో చేదు సంఘటనలకు చాలా వాటికి ఫుల్ స్టాప్ పెడతా ఉంటావు. లాస్ట్కే నీకు ఫుల్ స్టాప్లు ఏమీ లేక నీ ప్రార్థన స్తుతిగా మారిపోతుంది. యునో ప్రేయర్ పీపుల్ ఇన్ దర్ లాంగ్ లైఫ్, వారు జీవితకాల యాత్రలో ముగింపుకు వచ్చేటప్పటికి వాళ్ళకి ప్రేయర్ పాయింట్లు ఏముండవు. వారు ప్రార్థనా టైం పెరిగి అది స్తుతి టైంగా, విజ్ఞాపన టైంగా మారిపోతుంది. ఫ్యూచర్లో ప్రేయర్ పీపుల్కి ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమి ఉండవు. వర్షిప్ రిక్వెస్ట్లే, థ్యాంక్స్ రిక్వెస్ట్లే ఉంటాయి, థ్యాంక్స్ గివింగ్ పార్టీస్. హెవెన్లో సమస్యలే ఉండవు. ఆయన స్తుతించుకుంటూ కూర్చుంటారు, కాసేపు ఆనందిస్తారు, ఆ పని చేస్తారు, కాసేపు స్తుతిస్తారు. దే క్యాన్ డూ ఎవ్రీథింగ్ దే వాంట్. యాకోబు 1:6, జేమ్స్ 1:6. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలేండును. అంటే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నేను ప్రేయర్ని సీరియస్ తీసుకుంటా, నువ్వు సీరియస్గా లేవేమో, ఇస్తాడా ఇవ్వడా అని దేవుడు చెప్తున్నాడు. అలా అనక, నేను సీరియస్, ఐఎమ్ సీరియస్ ఫర్ ప్రేయర్. అందుకే అంటున్నాడు, ఏమాత్రము సందేహింపక అడుగు, అటు ఇటు ఇస్తానేమో డౌట్ పడక, ఐఎమ్ సీరియస్ గాడ్. దేవుడు ప్రతి ప్రార్థనను రూఢిగా జవాబిచ్చేవాడు అని చెప్పండి.
అందుకే అంటున్నాడు, నువ్వు డౌట్ పడక అడుగు, ఆ డౌట్ పడక అడుగు. ఐఎమ్ సీరియస్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రేయర్. యోహాను 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. వాట్ ఈస్ ప్రేయర్? మీరు తండ్రిని ఏమి అడుగుదురో. ఎందుకు దేవుడు ప్రార్థనకి జవాబిస్తాడు? వై గాడ్ ఆన్సర్స్ ప్రేయర్స్? ఎందుకు జవాబిస్తాడంటే, నువ్వు ప్రార్థించి పొందుకున్నప్పుడు నువ్వు ఫలిస్తావంట. ఎవ్రీ టైమ్ గాడ్ ఆన్సర్స్ ప్రేయర్ యు బికమ్ ఫ్రూట్ఫుల్. నువ్వు ఫలించడం వల్ల, ప్రార్థనకు జవాబు వస్తే నువ్వు ఫలిస్తావంట. నువ్వు ఫలించడం వల్ల దేవునికి మహిమ కలుగుతుందంట. గాడ్ వాంట్స్ టు ఆన్సర్ యువర్ ప్రేయర్. ఇది కూడా మెచ్యూరిటీ కావాలా. ఆయన వాక్యం తెలుసుకుంటే నువ్వు ఇంకా బాగా అడగలవు, నీ ప్రయారిటీస్ మారిపోతాయి. యోహాను 14:13. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. ప్రేయర్ బ్రింగ్స్ ఫ్రూట్ అండ్ ఫ్రూట్ బ్రింగ్స్ గ్లోరీ. సంఘము ద్వారా దేవునికి మహిమ రావాలంటే సంఘము ఏ సంఘముగా మారాలా? ప్రార్థించే సంఘముగా మారాలా. గాడ్ వాంట్స్ హిస్ చర్చ్ టు బేర్ ఫ్రూట్. ఎంతమంది మీ పెరట్లో ఒక చెట్టు వేసి ఫలించాలనుకుంటారు? అందరూ. దేవుడు కూడా తన పిల్లలు ఫలించాలని కోరుకుంటాడంట. హీ వాంట్స్ దెమ్ టు బి ఫ్రూట్ఫుల్. నీ ప్రార్థన ఆలకిస్తే నువ్వు ఫలిస్తావంట. నువ్వు వేసిన విత్తనం. గాడ్ వాంట్స్ యూ టు బి ఫ్రూట్ఫుల్. హీ వాంట్స్ యూ టు బేర్ ఫ్రూట్. అంటే ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా? ఎస్. ఎవ్రీ ప్రేయర్ మ్యాన్ విల్ బి అ ఫ్రూట్ఫుల్ మ్యాన్. ప్రతి ప్రార్థించే స్త్రీ పురుషుడు ఫలించే వాళ్ళ మారతారు. డోంట్ ఫీల్ జలస్, బీ ప్రేయర్ఫుల్. ప్రేయర్ పీపుల్ విల్ ఓవర్కమ్ జలస్ పీపుల్. యాకోబు 4:2, జేమ్స్ 4:2. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేదురు మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీయో దొరకదు. ప్రేయర్ ఈస్ గివెన్ టు మ్యాన్కైండ్ టు సాల్వ్ మెనీ ప్రాబ్లమ్స్. దేవుడు ప్రార్థన ఎందుకు ఇచ్చాడో తెలుసా? అనేకమైనవి పరిష్కారము చేయడానికి. దేవుడు అంటున్నాడు, ఎన్నిటికి పరిష్కారము ఏంటో తెలుసా? నా నుంచి మీరు పొందుకోలేక ఎన్ని చేస్తున్నారు. ప్రార్థిస్తే మీరు డైరెక్ట్గా నా నుంచే పొందుకుంటారు. సో ప్రేయర్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్ ఆఫ్ జలసీ, ఫైటింగ్, కరప్షన్, దోచుకోవడం, దొంగతనం చేయడం, నరహత్య చేయడం, వాళ్ళది లాక్కోవడం, ఇవన్నిటికి పరిష్కారం ఏంటంటే ప్రార్థన. ప్రతి కుటుంబము ఒక ప్రార్థనా పరులను తయారు చేస్తే పిల్లల తర్వాత తరాల్లో అందరూ డైరెక్ట్గా దేవుడి నుంచి పొందుకుంటారు. ఎవరెవరికి సమస్యలు ఉండవు. ఒకవేళ అసూయపడినా వీళ్ళు ఎంత పొందుకున్నారా, నేను ఇంకా ప్రార్థన చేసి పొందుకుంటాను, దేవుడిని ఇంకా అడిగి వాళ్ళు ఎక్కువ పొందుకుంటారు. అది చూసి వాళ్ళు అలాగే అందరూ ప్రార్థనలో దేవుళ్ళు దిగుతారు తప్పితే ఒకరిదొకరు తీసుకోరు. యు సీ దట్? ఎంతమందికి అర్థమవుతుంది? సో ఇఫ్ పేరెంట్స్ వాంట్ దర్ చిల్డ్రన్ టు హ్యావ్ ద బెస్ట్ ఫ్యూచర్, మేక్ దెమ్ ప్రేయర్ పీపుల్. వాళ్ళ ప్రేయర్ చేసుకుని అడిగేసుకోవాలా, నాకు అది కావాలి ప్రభు, నాకు ఇది కావాలని పడుకొని అప్పుడు చెప్పాలి తల్లిదండ్రులకి. అప్పుడు నువ్వు గనక ప్రార్థనా పనులు లేవనిస్తే నీకు 50-60 వచ్చేటప్పటికి వాళ్ళే నీ కొరకు ప్రేయర్ చేసి నీకు సహాయకులుగా మారుతారు. దేవుడు ప్రార్థనా పనులుగా తయారు చేసే తల్లిదండ్రులను లేవనెత్తును గాక. టీచ్ దెమ్ టు ప్రే. 5-6 సంవత్సరాలు ఉన్నాయా అంతే, గదిలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థించి వాక్యం చదివితేనే బయటికి రావాలి. నువ్వు ప్రార్థనా పనులు లేవనిస్తే వాళ్ళు పెద్దయ్యా కూడా నిన్ను గౌరవిస్తారు. ఎంతమందికి ప్రార్థన విలువ తెలుస్తుంది? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ లెర్నింగ్ అబౌట్ ప్రేయర్? మీరు ఆశించున్నారు కానీ దొరకట్లేదు, అందుకని ఏం చేస్తున్నారు? అసూయ పడుతున్నారు, తిడుతున్నారు, మోసాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, నానా బాధలు పడుతున్నారు. దావీదు దేవుడి నుంచి పొందుకున్నాడు రాజుగా అభిషేకం, సౌలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దావీదును హత్య చేద్దామని చూస్తున్నాడు. అదే సౌలు పశ్చాత్తపడి ప్రార్థన చేస్తే దేవుడు దావీదును లేవనెత్తాల్సిన అవసరం ఉండదు. అబ్రహాము కుమారుడైన సౌలు కుమారుడైన యేసయ్య అని వచ్చేవాడు. అన్నాడా లేదా? ఆ మాట ఆల్రెడీ చెప్పాడు. నీ తరాలను స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు నా నిబంధనలో ఉంటే. కానీ తను పొరపాటు చేసినప్పుడు పశ్చాత్తపడకుండా వాగ్దానం కొరకు లోకరీతిగా యుద్ధం చేద్దామని చూశాడు సౌలు. డోంట్ డూ ఎ ఫిజికల్ వార్, డూ ఎ స్పిరిచువల్ వార్. వాట్ యు రిసీవ్ ఇన్ ద స్పిరిట్ ఈజ్ మోర్ రియల్ దెన్ వాట్ యు రిసీవ్ ఇన్ ద ఫిజికల్ realm. ఆత్మ ద్వారా నువ్వు దేవుడి నుంచి ఏం పొందుకుంటే అదే ఈ భూమి నిలకడగా ఉంటుంది. అందుకే యేసుప్రభువారు యోధా కొట్టేస్తున్నాడు మూటలోంచి.
అనుకుంటున్నాడు ఏసైకి తెలియదు అని. కానీ ఏసైకి ఎప్పుడైనా తక్కువైందా? అవలా. లాస్ట్కి మోసపోయింది ఎవరు? 5,000 మందికి పంచిపెట్టాడు కదా రొట్లు. ఆ ఏసయ్య అనవసరంగా ఇప్పుడు దాకా చిల్లర కొట్టేశాను, ఆ అభిషేకం ఈ అయ్యా పశ్చాత్తాపడుతున్నానని మారు మనసు పొందాలి కానీ కదా. రేపు పొద్దున అదే శిష్యులు పాదాల దగ్గరికి డబ్బులు వచ్చి ఇచ్చేశారు జనాలు అందరూ. అలాంటి అద్భుతాలు దేవుడు ఎన్ని చేశాడు? అలాగా 2 సార్లు. కానాలో కూడా చేశాడు. అరే ఈయన వెంట వెళ్దాం, ఆయన వెంట వెళితే మనకి ఏ లోటు ఉండదు అనేటువంటి మనసు కలగలేదు. ఇంకా ఆ మూటలోంచి కొట్టుడే ఆఖరి దాకా. ఆఖరిని ఎన్ని నాణాలకు అమ్మేశాడు? 30 నాణాలకి. మనీ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ మ్యామోన్. అది మీరు అందరూ ఈ రోజు నుంచి ఆ ప్రతి విషయాన్ని ప్రార్థన ద్వారా పొందుకొందురుగాక. సో ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్ వెన్ యూ రిసీవ్ ఇట్ బై ప్రేయర్. ప్రార్థన ద్వారా దేన్ని పొందుకుంటావో అది చట్టరీత్యా పరలోకము నుంచి లీగల్. అందుకే అంటాడు మీరు ఆశించున్నారు అంటే ఎలాగ ఆశించాలా? ప్రార్థనతో ఆశించండి. దేవుడు అంటున్నాడు డైరెక్ట్గా నేనే ఇస్తాను అంటున్నాడు. సో ఈ భూలోకంలో శాంతి రావాలంటే దానికి గల కారణము ఒక పదము ఏంటది? ప్రార్థన. పేరెంట్స్ టీచ్ యువర్ చిల్డ్రన్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్ బై ప్రేయర్. ఈ రోజు నుంచి గొప్ప ప్రార్థనా పరులు లేవనెత్తును గాక. ఇఫ్ యు గాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు గాడ్, దానికోసమే నువ్వు తప్పించాలా. ఇఫ్ యువర్ చిల్డ్రన్ ఆర్ కనెక్టెడ్ టు ద క్రియేటర్, సృష్టించిన సృష్టికర్తకి నీకు కనెక్షన్ ఉంటే ఇక తల్లికి తండ్రికి ఏం కావాలా? ఇక ఆ వ్యక్తికి ఏం కావాలా? నీకు దేవుడికి కనెక్షన్ ఉంటే. దానియేలు ప్రార్థనాపరుడు. జైల్లో వేశారు, బోన్లో వేశారు, షట్టర్ మీద అగ్నిలో వేశారు. ఏమైంది? ఏం కాలే. నీకు దేవునికి కనెక్షన్ ఉంటే యు ఆర్ ఎ పవర్ఫుల్ మెజారిటీ ఆఫ్ ద ప్లానెట్. ఇన్ఫ్లుయెన్స్ నిన్ను ఎదుక్కుంటూ వస్తుంది. ప్రామిస్ వాగ్దానం అనండి, ప్రార్థన వాగ్దానం అనండి. Lord, we want to become prayer people today. నేను నా వంశము నా తరాలు ప్రార్థనా పరులుగా మారాలా. చాలు ప్రభువా, నా 40 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాను, 30 సంవత్సరాలు, 50, 60, 70 ఏ లోటు లేకుండా ఈరోజు అన్ని రంగాల్లో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఫైనాన్సెస్, మనీ, హెల్త్, వెల్త్, ఎవ్రీ ఏరియా ప్రేయర్, ద రెస్టరేషన్ ఆఫ్ ప్రేయర్. దేవుడు ప్రతి విశ్వాసిని ప్రార్థనా విశ్వాసిగా మార్చబోతున్నాడు ఈ రోజు నుంచి. పేరులో, ఆరోగ్యంలో, అన్ని రంగాల్లో ఎదిగినట్లు ఈ రోజు ప్రార్థనా ఉద్యమం ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో వెలుగును గాక. ఎవ్రీ మ్యాన్ బికమ్స్ ఎ ప్రేయర్ మ్యాన్ టుడే. ఎవ్రీ ఉమెన్ విల్ బికమ్ ఎ ప్రేయర్ ఉమెన్ టుడే. ప్రార్థన ఉద్యమం వారిని తాకును గాక. ఈరోజు వారి చింతలన్నీ ప్రార్థనలుగా మారును గాక. వారి భవిష్యత్, వారి గతము ఎలాగున్నా ధైర్యముగా వచ్చి సమయోచితమైన వారి అవసరాన్ని పొందుకుందురు గాక. మే దే రిసీవ్ ప్రేయర్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.